నమస్తే, వెల్కమ్ టు సైరా మీడియా. అయితే కేసీఆర్ గారిని కమిషన్ విచారణ జరుగుతున్న సమయంలో అయితే అతను ఇప్పుడు కేసీఆర్ బీఆర్కే భవన్కి రాబోతున్నాడు. అయితే ఇదే తరుణంలో ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ అధికారులు చాలామంది ఇక్కడ నిరసన తెలుతున్నారు. అయితే మనతో మాట్లాడడానికి కృష్ణవేణి స్టాలిన్ గారు సికింద్రాబాద్ కన్సల్టెన్సీ ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు. అయితే ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఎలా నిరసన తెలుపబోతున్నారు? నిరసన ఎలా తెలుపబోతున్నాం అంటే, ఎంతో మంది కొన్ని లక్షల మందికి నీరు సాగు చేస్తున్న, నీరు అందిస్తున్న మన రైతులను ఎంతో మందిని కాపాడుతున్న మన కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇప్పుడు ఎన్ని నిందలైతే వేస్తున్నారో అవన్నీ తప్పులు. ఎందుకంటే ఎంత లంచాలు 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 దీని ఇదంతా చేసిండు అంటారు కదా. ఇంతవరకు వచ్చిన సీఎంలు లంచాలు తిన్నా కూడా ఏ ఒక్క సీఎం కూడా ఇలాంటి పరిపాలన చేయలేదు, ఇలాంటి పాలన చేయలేదు. ఇలాంటి నీళ్ళ గురించి మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. ఒక్కొక్క రోజు కాకపోతే రెండు రోజులు బిందెలు ఎత్తుకొని లైన్లో నిలబడి బోర్ వాటర్కి, ట్యాంక్ వాటర్కి వెయిట్ చేసిన రోజులు మాయి. అలాంటిది ఈ రోజు కష్టపడకుండా రైతన్నలు ఇంట్లో తిని పండుకునేటట్టు కేసీఆర్ గారు చేసిన పాలనని ఇది తప్పు పాలన అంటున్నారు. 1,00,000 కోట్ల పాలనలో ఇవి చేయొచ్చు, అవి చేయొచ్చు, కాలేజీలు కట్టవచ్చు, స్కూల్స్ కట్టవచ్చు, అన్ని కట్టవచ్చు కదా. మరి ఇంతకు ముందు మీరు పరిపాలించిన 10 సంవత్సరాలలో ఏం పీకిండ్రు అని చెప్పేసి ఈ రోజు మీకు ఈ ఆలోచన వచ్చింది? సో మేడం చెప్పండి, అయితే ఓన్లీ కమిషన్లు తీసుకోవడానికి మాత్రమే మీరు ప్రాజెక్ట్ అనేది వేరే దగ్గర షిఫ్ట్ చేశారని చెప్పి అంటున్నారు. దీనిపైన ఏం చెప్తారు? ఇది కమిషన్కి, ఆ ప్లేస్కి, ప్రాజెక్ట్కి ఎలాంటి సంబంధం లేదు. కొంచెమన్నా ఆలోచన ఉండాలా. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్కి ఇంతకు ముందే మొత్తం స్థలం కానీ వాటికి సంబంధించిన కాంట్రాక్ట్స్ కానీ అన్నీ కానీ కేటాయించిన తర్వాతనే ఈ బిల్స్ అన్ని శాంక్షన్ అయినాయి. అది తప్పు మాట. ఆలోచనతోటి మాట్లాడమని చెప్పండి. సో మేడం మీరు చెప్పండి. జై తెలంగాణ. సో మేడం మీరు చెప్పండి, అంటే ఈ మొన్న హరీష్ రావు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది కాంగ్రెస్ నేతలు అతని పైన కామెంట్ చేశారు. అంటే మీకు సమాధానం ఇచ్చే అర్హత లేకుండా మీరు బయటకు వచ్చి కేవలం కాంగ్రెస్ని తిడుతున్నారు, మీ దగ్గర ఆన్సర్స్ లేవని చెప్పి వాళ్ళు అంటున్నారు. దానిపైన ఏం చెప్తారు మీరు? ఆన్సర్స్ బోలెడు ఆన్సర్స్ ఉన్నాయి చెప్పాలంటే. కానీ ఆయన సరే, ఆయన దొంగ చేసి నీళ్ళు ఇవ్వలేదు, ఏమీ లేదు. ఇప్పుడు నువ్వేం బీక్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు పాలన చేస్తున్నావు కదా, నీళ్ళు లేవంటున్నావు. బీద వాళ్ళు పిట్టలేక కొట్టుకుంటారు. రైతులందరూ నీళ్ళు లేక బోర్లు ఎండుకపోయి నీళ్ళు మొత్తానికి బంద్ చేసి కాకి కారు బారిస్తే కసీరని జరిగిందంట. నువ్వు మరి కసీర ఎక్కినప్పుడు నువ్వు కరెక్ట్ చేయాలి కదా పాలన. నీకు పాలనే చేత కాదు. చేత కానప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నీళ్ళు అంటే నీకు ఉసురు తగ్గుతుంది. నీళ్ళు ఎరువు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఒక బోర్ ఎండిపోతున్నాయి. నీళ్ళకి లేక పిట్టలేక కొట్టుకుంటున్నారు రైతులు. రైతు బంధు అంటావు, ఆ బంధు అంటావు, 6 హామీలలో ఏ హామీని ఇచ్చావు అన్నీ చెప్తున్నాడు. ఒక ఇల్లు లేదు, ఇల్లు అంటాడు, అది రైతు బంధు అంటాడు, ఏమంటే కళ్యాణ లక్ష్మి అంటాడు, లేడీ పిల్లలకి బైకులు అన్నాడు. ఆ బైక్ ఎక్కడ వాయే, 6 హామీలు ఎక్కడ వాయే, అన్ని ఏది కూడా రాలేదు ఆయన. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చి కూడా ఇప్పుడు ఆర్టీసీ రేట్లు పెంచారని చెప్పి అంటున్నారు. బస్సు ఆయన పెండ్లం ఎక్కమని ఒకసారి. ఆ బస్సు పెండ్లం ఎక్కితే తెలుస్తుంది. ఆ బస్సు మేము ఎక్కిమన్నా మా చిన్న పాపలు బస్సు ఎక్కి పోతుంటే గుద్దుకొని చేస్తున్నారు. ఆ బస్సులలో బస్సులు తలగబడవని ముఖం మంట పెట్ట, బస్సులు లేవు, ఏం లేవని. వాడు అసలు ఎక్కి నుంచి ఏమన్నా ఒక వస్తువు వేసిండా? ఏం చేయలేదు. వేస్ట్ కంటే వేస్ట్. అసలు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతకన్నా గొడవ అయిందా? ఏ హామీ చేయలేడు. నీళ్ళిస్తే తప్ప, కళ్యాణ లక్ష్మి ఇస్తే తప్ప, మరి షాజీ ముబారక్ ఇస్తే తప్ప, ఇంటింటికి నల్లలు ఇస్తే తప్పైందా? అప్పుడేం చేయలేవు. అప్పుడేం నీ పాలన లేదు కదా. అప్పుడు నీళ్ళు తింటుంటివి. ఇప్పుడు మేము ఇది అయిపోయి నువ్వు కాశీ ఎక్కినాక నువ్వు ఇది చేసి అది చేసి అంటే కాని పని. అసలు ఎవ్వరు వదిలిపెట్టాము. 7కైతే ఆడికి సావనికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము. మీరు చెప్పండి, ఆర్టీసీ రేట్స్ హైక్ పైన మీరేం చెప్తారు? ఆర్టీసీ రైడ్స్ అంటే చూడండి, దానివల్ల మనకేమి ఉపయోగం లేదు మహిళలకి. ఇప్పుడు ఆయన ఏదో చేసిండని ఇప్పుడు వస్తుంది ఏంది, కాళేశ్వరం మీద కమిషన్లు అని అంటారు. వాళ్ళు తీసుకుంటారు కాబట్టే మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ మీద ఆరోపణ పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే మనకి చిన్నగా ఏం కావా? అట్లాంటిది అది ఎంత పెద్ద ప్రాజెక్ట్, కొన్ని కోట్ల ప్రాజెక్ట్ అది. వింటున్నారా? అంతే ఏదో చిన్న కూలిండొచ్చు, దాన్ని చూసుకుంటాడు కదా ఆయన. అంతేగాని కమిషన్లకు చేసిండు. హరీష్ రావు అన్న కూడా మాట్లాడిండు దీనిపైన మొన్న మీటింగ్ అయినప్పుడు. కానీ ఏమంటున్నారు, ఇప్పుడు హరీష్ రావు కూడా దీని మీద పెద్ద ఇది ఉందంటున్నారు. కానీ ఒక్కటి, ప్రజలందరూ ఆయన చెందుతున్నారని వీళ్ళకి బాధ. ఇప్పుడు ఏంది, అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి, అప్పుడు కవితక్కని పెట్టిరు. ఇప్పుడు వచ్చేవి మనకి సర్పంచ్ ఎలక్షన్లు, కార్పొరేటర్ ఎలక్షన్స్. ఏదో ఒకటి పెట్టి ఇలాని బయటికి తీసుకురావాలా, ముంగటేసుకోవాలా. మంట పెడతారు, బయట వేస్తారు. ఈ చిన్న చిలిపివి చేసినంత మాత్రాన మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారికి ఎట్లాంటిది మేము ఎప్పుడు మా ప్రజలు ఆయన ఎన్నుకుంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు కాళేశ్వరం అనేది. ఒకప్పుడు మీకు కూడా తెలుసు, మీ ఇంట్లో కూడా మీ తల్లి ఎట్లా బాధపడ్డది నీళ్ళ. కానీ ఇప్పుడు ఒక మహిళ ఇంట్లో కూర్చొని నల్ల తిప్పితే నీళ్ళు వస్తున్నాయి. ట్యాంకులు వచ్చినప్పుడు ట్యాంకుల దగ్గర ఎన్ని కొట్లాటలు అవుతుండే, కుళాయిల దగ్గర. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందా? ప్రతి మహిళకు తెలుసు, ప్రతి ఇంటింటికి తెలుసు కేసీఆర్ గారు ఏం చేసిరో. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలపై ఏం చెప్తారు? హామీలా? అవి దొంగ హామీలు అండి. ఇచ్చిన ఎన్ని హామీలు
బస్సు ఒక్కటి పెట్టగానే అయిపోదు. అంటే ఆడవాళ్ళని తిరిగి కొట్లాడుకోమని చెప్పడం తప్పితే ఆయన ఇంకేం చేసిండో? మహాలక్ష్మి స్కీమ్ ఇచ్చిండా, కొన్ని కళ్యాణ లక్ష్మిలు ఇస్తున్నా? ముందు కేసీఆర్వే ఆయన పరిపాలించనికనే అయితలేదు స్కీమ్లు. ఆయన ఏం స్కీములు చేసిండు అసలు? వచ్చి ఆ కరెంటే అన్నాడు, కరెంట్ ఎవరికి ఇచ్చిన? ఆయన ఇంట్లో అయినా పెట్టుకుండేమో కానీ ప్రజలకైతే ఏ స్కీమ్ అందలేదు. అంటే ఏ స్కీమ్ అయినా కూడా దాదాపు 90% జనాలకి అందరికీ అందిందని చెప్పి కూడా అతను ప్రెస్ మీట్లో అవ్వచ్చు, లేకుంటే వీడియోలలో చెప్తున్నాడు. సన్న బియ్యం అన్నాడు. ఆయన ఇంట్లోకే కట్టుకొచ్చుకున్నాడు టిఫిన్ డబ్బా. ఆయన ఒక ఇల్లు సెట్ చేసుకొని ఆయన తిన్నాడు. ప్రజలకు ఎవరికి అందుతున్నాయి సన్న బియ్యం? మేమున్న దగ్గర అయితే మేమున్నామని కాదు, ఎవరి దగ్గర ఏది అందుతలేడు. ఇప్పుడు సన్న బియ్యం అన్నాడు, ఏదో స్టాంపులు తంబు అంటుండు, 6 వెరైటీలు అంటే ఆడగొట్లాడుకొని చేస్తారు. బస్సులు ఫ్రీ అన్నాడు, ఆడగొట్లాడుకొని చేస్తారు. అంటే ప్రజలకే కొట్లాటలు పెట్టి ఏదో ఆయన చేస్తుండే తప్పితే ప్రజలకి ఆయన నుంచి లబ్ధి పొందింది ఏది లేదు. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు అండ్ ఇక్కడ కేసీఆర్ గారిని కలవడానికి వచ్చారా, కేసీఆర్ గారిని చూడడానికి వచ్చారా, లేదంటే కేసీఆర్ గారి విచారణ జరుగుతుంది ఎలా ఉండబోతుందని తెలుసుకోవడానికి వచ్చారా? అసలు ఈ ప్రాజెక్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అన్న మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కాన్స్టిట్యున్సీ రుద్రంగి మండలం నుండి ఈరోజు ఏదైతే ఈ యొక్క కమిషన్ ముందుకు కేసీఆర్ గారిని ఈరోజు విచారణ కొరకు ఏదైతే రమ్మనడం జరిగిందో, మరి కేసీఆర్ గారికి మద్దతుగా మా వేములవాడ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి అన్ని మండలాల నుండి ఈరోజు పెద్ద ఎత్తున వారికి మద్దతుగా రావడం జరిగింది. మరి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మరి తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం యొక్క బతుకులు మార్చడానికి ఎక్కడ ప్రపంచంలో కానీ ఎక్కడ లేనటువంటి అతి గొప్ప పెద్ద ప్రాజెక్టు కట్టి ఇవాళ ప్రజలకు నిలిచినందుకు ఇవాళ కేసీఆర్ పైన ఇవాళ విచారణకు రమ్మని పిలుస్తున్నారా అనే ఈ యొక్క క్వశ్చన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు చేసినటువంటి 10 ఏళ్ల పాలనలో మరి నీళ్లు నిధులు నియామకాల యొక్క అందులో భాగంగానే ఈరోజు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ఇవాళ యావత్తు ఇవాళ కృష్ణా గోదావరి నీళ్లను మరి తెలంగాణలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతానికి ఇవాళ ఎత్తిపోత పథకం ద్వారా ఇవాళ చాలామంది చాలా ఎకరాలు కూడా ఇవాళ నీళ్ళు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గుర్తుంచుకున్నారు. ఇదందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుసు. కానీ కేవలం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో మరి మేము చేయని పనులన్నీ కూడా ఇవాళ గత 45-50 సంవత్సరాల కాలం పాటు మేము చేయని పనులన్నీ కూడా కేసీఆర్ గారు చేశారు. కాబట్టి వారి మీద కక్షపూరితంగా కుట్రపూరితంగా ఈ యొక్క కమిషన్ను నియమించి ఇవాళ ఏదైతే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ బీఆర్ఎస్ మా అధినేత కేసీఆర్ గారిని ఇవాళ నిందించడం జరుగుతుందని తెలియజేస్తూ అందులో భాగంగానే ఈ కమిషన్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రభుత్వాన్ని నిందల పాలు అబాస్ పాలు చేయాలనే ఒక ఆలోచనతోటే దుర్బుద్ధితోటే ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేశారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనతో పాటు గజ్వేల్ కౌన్సిలర్స్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ ఎత్తున మీరు నిరసన తెలపడానికి వచ్చారు? ఇక్కడ దాదాపుగా ఎంతమంది గ్యాదర్ అయి ఉంటారు? మా కేసీఆర్ గారి ఆయన యొక్క వాయిస్ను బలోపేతం చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చినాం, నిరసన కాదు. ఆయనకు మేమందరం ముందు అండదండగా ఉన్నాం, ఆయన బాటలోనే మేము నడుస్తామనే ఆలోచనతోటి గజ్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడికి చాలామంది కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ చేరుకోవడం జరిగింది. ఈ కమిషన్ పేరుతోటి ఏదో భయభ్రాంతులను చేసి వాళ్ళ ఫ్యామిలీని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో 2 జాతీయ పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం తప్ప ఒక్క కాళేశ్వరంలో కూడా 7 బ్లాకులు ఉన్నటువంటి బ్లాకులో 1-2 పిల్లర్లు కుంగినప్పుడు హడావిడిగా స్పందించినటువంటి నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ మరి పోలవరం మీద ఎందుకు చదవలేదు, మిగతా ప్రాజెక్టులు కూలినప్పుడు ఎందుకు ఆ విధంగా స్పందిస్తలేదు? అంటే కేసీఆర్ను టార్గెట్ చేస్తే కేసీఆర్ ఒక జాతీయ స్థాయిలో తాను ఎదిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి ప్రజల కోసం ఆలోచించే నాయకుని దొక్కితే రేపు వీళ్ళకి రాజకీయంగా బాగుపడతారనే ఆలోచనతోటి 2 జాతీయ పార్టీలు ఒక్కటై ఈడ కేసీఆర్ గారిని దొక్కాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ వెంట ఉంటుంది. ఈ క్షణాన ఎన్నికలు పెట్టినట్టయితే క్లీన్ స్వీప్ చేస్తుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా 2 జాతీయ పార్టీలకు డిపాజిట్ రాకుండా టీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండేందుకు ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం సిద్ధమై ఉన్నది. కేసీఆర్ వెంటే మేమంతా ఉంటామని చెప్పి మరొకసారి ఈ జనాల్ని చూస్తేనే అర్థమవుతుంది. సో అన్న మీరు చెప్పండి, కోట్లలో కమిషన్ తీసుకొని నాణ్యత లేని కట్టడం కట్టాలని చెప్పి అంటున్నారు. ప్రాజెక్ట్ పైన మీరేం చెప్తారు? అంత అబద్ధం అండి, అలాంటిది ఏం లేదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తుండటం వల్ల మా రాష్ట్రం మొత్తం ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి, ప్రతి రైతు బతుకుతున్నాడు. ఇంతకుముందుకు ఎన్ని విధాలుగా ఉండే 10 ఏళ్ల క్రితము ఏ నీళ్ళు లేక ఎన్ని బీడు భూములు ఉండే, అలాంటిది ప్రతి ఒక్కటి ఇంటింటికి వాటర్ వచ్చినాయి. మళ్ళీ ఉన్న భూములని మంచి పంటలు పండుతున్నాయి, రైతు అనేది మంచిగా ఉన్నాడు. ఇంతకుముందుకు రైతు బంధు ఇస్తామని చెప్పిండు, రైతు బంధు ఎవరికి వాళ్ళలేదు. 2 ఎకరాలు అన్నాడు, 3 ఎకరాలు అన్నాడు, ఏ ఎకరం లేదు, ఏం లేదు. ఇది ఏం చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అంత చండాల ప్రభుత్వం ఏది లేదండి. కేసీఆర్కి మద్దతుగా
మా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చాము. ఇది చాలా తప్పుగా చూస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వానికి పబ్లిక్ ఇచ్చిన 6 గ్యారెంటీలు చేయని చేతగాక ఈ కమిషన్ ఆ కమిషన్ అని చెప్పేసి అని డైవర్ట్స్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఈ రేవంత్ గారికి పబ్లిక్లో పూర్తి ఆదరణ కోల్పోయింది. మరి దానిలో భాగంగానే ఏం చేస్తున్నాడంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రపంచ దేశాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అతి తక్కువ టైంలోనే నిర్మించినటువంటి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు. దాన్ని ఓర్వలేక ఈరోజు రేవంత్ గారు ఏమిటిదంటే రేవంత్ గారు ఏమిటిదంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పని ఎప్పుడైతే అన్నాడో అందులో భాగంగానే ఎందుకంటే ఆయన మీద ఒకటి తప్పుడు సృష్టించాలని చెప్పేసి భావిస్తున్నారు. కాబట్టి దాని గురించే ఈరోజు ఇది మన తెలంగాణకు జాతిపిత అయినటువంటి మన కేసీఆర్ గారి మీద ఆరోపణలు మోపి ఈ కమిషన్ ముందర హాజరుపరచడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మన కేసీఆర్కు మద్దతుగా ఇక్కడ నిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి కమిషన్లు ఎన్ని ఇది చేసినా రేవంత్ గారికి పోయే కాలం దగ్గర వచ్చింది కాబట్టి ఆయన ఏవో పిచ్చి కూతలు కూస్తూనే ఉంటుంటాడు. సో చెప్పండి అన్న, వచ్చే ఎలక్షన్లో ఎవరు వస్తారంట? కేసీఆర్ గారు గెలుస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలన 6 గ్యారంటీలు అన్నాడు, 420 హామీలు ఇచ్చిండు. ఆ హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చే శక్తి లేదు, నెరవేర్చే ఆలోచన లేదు. మరి ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా తీసుకొచ్చే ఘనత లేదు. కేసీఆర్ గారికి చెప్పని పనులు కేసీఆర్ గారు చేశారు. కేసీఆర్ గారే మళ్ళీ గెలుస్తారు. ప్రజల్లో కేసీఆర్ గారు ఉన్నారు, ప్రజల వెంట కేసీఆర్ ఉన్నాడు. మరి కేసీఆర్ నిర్మించిన బ్యారేజ్ను తప్పుతో పట్టించి వీళ్ళు కాలం వృధా చేసి ముందుకు పోయి ఒక 2 సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకా ముందుకు జరుపుకుంటూ పోయి స్థానిక ఎలక్షన్లు పెట్టే చేతగాని నువ్వు ఎక్కడ బ్యారేజ్ గురించి మాట్లాడే శక్తి నీకు ఉంది? మరి నీకు శక్తి లేనిదే నువ్వు ప్రజల వద్దకు వచ్చే ముఖం కూడా లేదు, నీకు ప్రజల వద్ద వచ్చే మాట్లాడే శక్తి కూడా లేదు. ఇటువంటి అసమర్థత సీఎం ఉండడము వేస్ట్. ఎందుకంటే అప్పు చేస్తున్నాం అంటున్నావు. అప్పు ఎక్కడుంది చెప్పాలి. మరి అప్పు నీకెందుకు దొరకట్లేదు? మరి కేసీఆర్కి ఎందుకు అప్పిచ్చిండ్రు? ఆయన ఘనత చూసే కదా, మీకు కేసీఆర్ గారి ఘనత చూసే కదా అప్పిచ్చిండ్రు. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం ఆస్తులు అన్నీ కూడా అయిపోగొట్టిల్లు, మేము లంక బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం కానీ ఇక్కడ ఏం లేవు అని చెప్పి కూడా అతను ఒక కామెంట్ చేయడం జరిగింది. దానిపైన ఏమంటారు? లంక బిందెలు ఎక్కడ ఉంటాయండి? లంక బిందెలు ఎక్కడ దొరుకుతాయి మీకు? డంక బిందెలు ఏమైనా తాతలు పాతి పెట్టినవి ఉన్నాయా? వాళ్ళ తాతలు కాంగ్రెస్ అప్పుడు నెహ్రూ గాంధీ ఏమైనా పాతి పెట్టిందా? సోనియా గాంధీ పెట్టిందా? రాజీవ్ గాంధీ పెట్టిందా? లేకపోతే రాహుల్ గాంధీ గారు ఏమైనా పాతి పెట్టినరా లంక బిందెలు? లంక బిందెలు లేనిదే మన కేసీఆర్ గారు పాలన చేసిండ్రా 10 సంవత్సరాలు. మరి ఏ లంక బిందె కూడా తీసుకోలేదు కదా. మరి అట్లా మరి తెలంగాణ ఆంధ్రకు మీరు మద్దతు పలుకుతుండ్రు, ఆంధ్రకు నీళ్లు పోవాలనే ఉద్దేశం మీది ఉంది. చంద్రబాబు నాయుడు గారి తొత్తుగా నువ్వు మారుతున్నావు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యునివి నువ్వు. నీకు అవసరం ఏంటిది? తెలంగాణ ప్రజలు కాదు, నీకు ఆంధ్ర ప్రజలే ముఖ్యం ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారి మంచితనానికి మీరు ఓర్చుకోలేక మీరు ఇటువంటి కమిషన్లు పెట్టడము, ఇటువంటి ఏదో మీ ఇష్టం ఉన్న రీతిలో వాడుకోవడము, మరి అటువంటి పని చేస్తే మీకు ప్రజల్లో బుద్ధి చెప్తారు. ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు పెట్టిన ఎలక్షన్, ఇప్పుడు మీరు రాజీనామా చేసి ఎప్పుడు ఏ రాత్రి తెలంగాణలో ఎలక్షన్ పెట్టినా కేసీఆర్ గారు తప్పకుండా సీఎం అవుతాడు, అయి తీరుతాడు కూడా. సో అన్న మీరు చెప్పండి, నిన్న ఆర్టీసీ రేట్స్ పెంచారు. అయితే మహిళలకు ఫ్రీ బస్సులు ఇచ్చి ఆర్టీసీ రేట్లు పెంచి కేవలం మగవారి నుంచి అయితే డబ్బులు వేసి వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో సిటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. దానిపైన ఏం చెప్తారు? ఓకే, ఫ్రీ బస్ అని రేవంత్ రెడ్డి పెట్టిండు ఫ్రీ బస్ అని. అదే దాన్ని ఫ్రీ బస్ నడిపించలేక శాతగాక ఈ రేవంత్ రెడ్డికి మరీ ఛార్జీల పైన మళ్ళీ ఛార్జీలు పెంచడం చాలా వేస్ట్. ఈయన ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. చేతగానే ఒక ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రంలో మన జాతీయాలో తొలి ఏకైక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు మన కేసీఆర్. దానికి ఏదో పొంగింది బింగిందని ఈయన నువ్వు విచారణ చెప్పించి టైం వేస్ట్. శాతగాక ఈయనకు దిగిపోమని నేను చేతులు తోడిచి చెప్తున్నా. ఆయన నీ తోడి కాదురా అప్ప, నీ తోడి కాదు. మా కేసీఆర్కి ఇచ్చేసేయండి, పరిపాలన సూపర్ చేస్తాడు. మళ్ళీ 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఇంకా ఎన్నో ప్రాజెక్టులు కడతాడు. అంటే ఇంకా 10 ఏళ్ళు కూడా నేనే ఉంటా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అనడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు? రేవంత్ రెడ్డికి పొద్దుగా లేవాగానే ఒకసారి అద్దంలో ముఖం చూసుకోమని నా ప్రజల తరపున, నేను తెలంగాణ ప్రజల ఓటర్ తరపున కోరుతున్నాను. ఒక్కసారి రేవంత్ రెడ్డి లేచి ఒక్కసారి అద్దంలో ముఖం చూసుకుంటే నేను 10 ఏళ్ళు ఉంటాను, 5 ఏళ్ళు ఉంటాను, అప్పుడు తెలుస్తుంది ఆయనకు. ఈ శాతగాని మాటలు చెప్పగద్దాను. ఉత్తగా పరిపాలన మీద సోయిలేక ఏదో మాట్లాడుతున్నాడు. ఏదో ఒకటి నిజం ఉన్నదే చెప్పండి. రేవంత్ గారి మాట ఏదో ఒకటి నిజం ఉన్నదే చెప్పండి. 10 ఏళ్ళు కాదు, ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, ఏ ఒక్కటి కూడా గ్యారెంటీ లేదు. రేవంత్ మాట జూట.
ఏది ఆయన చెప్పేది అమలు చేసిన అన్ని కూడా దాదాపు 70 నుంచి 80% మందికి అయితే చేరుకున్నదని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు? ఏది కూడా ఒక 0.1% కూడా లేదు. అందులో ఒకటి ఫ్రీ బస్ ఒకటి అమలు చేసిండు. ఆ ఫ్రీ బస్సులో పాపం మహిళా సోదరిమణులకు వాళ్ళకి ఇంట్లో ఉండనియకుండా చేసి వాళ్ళకి రోడ్ల మీద తిప్పేటట్టుగా చేసి వాళ్ళని బాగా ఇబ్బందులు పెడుతున్నాడు. తప్పిస్తే ఏం లేదు. అందులో భాగంగానే మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి ఈ రోజు నిన్ననే ఫ్రీ కరెంట్ కూడా ఇచ్చారు కదా. మీ ఫ్రీ కరెంట్ కూడా ఇచ్చింది కొందరికి. ఎందుకంటే 200 లోపు యూనిట్లు కాల్చే వారికి ఫ్రీ అని అన్నాడు. అది కూడా ఎంత అంటే ఒక 0.5% ఇచ్చుండొచ్చు అనుకుంటా బహుశా. అది కూడా ఇప్పుడు 200 కంటే ఒక్క యూనిట్ దాటితే కూడా ఏమవుతుంది అంటే వాళ్ళకు 2,000-3,000 రూపాయల బిల్లు వస్తుంది. అంటే అది అందరిది కూడా మరి వీలే మనీ వసూలు చేస్తున్నాడు. అంటే ఇదంతా ఎట్లా ఉందంటే రేవంత్ గారిది చాలా దారుణమైన పాలన ఉంది. ఏది కూడా గ్యారెంటీ లేదు, ఎక్కడ లేదు. ఆయన చెప్పి రైతులకు రుణమాఫీ అన్నాడు, ఎక్కడ రుణమాఫీ కాలేదు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయల తులం బంగారం అన్నాడు, అది లేదు. ఏది కూడా ఆయన పాలనలో ఏ ఒక్కటి కూడా లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో హామీలు ఇచ్చినే కాకుండా మేనిఫెస్టోలో ఉన్నాయి కాకుండా ఇంకా సంక్షేమ ఫలాలు ఎన్నో చేసిండు. ఈయన చెప్పిన సంక్షేమ ఫలాలు ఒక్కటి కూడా చేయడం లేదు. ఈయన ఫ్రీ కరెంట్ అన్నారు కదా, నేనే మాజీ సర్పంచ్ సాదమాజీ సర్పంచ్ అనంతసాగర్ నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీ. మా ఇంట్లోనే 201 వచ్చింది. ఒక వన్ యూనిట్ ఎక్కగలితే 1,500 బిల్లు వచ్చింది నాకు డీసెంట్గా. ఈ నెల కేవలం ఒక్క యూనిట్ కావాలంటే 1,500 రూపాయలు బిల్లు వచ్చింది నా ఊర్లోనే, నా ఇంట్లోనే. మళ్ళీ స్వయంగా ఈయన ఏ ఫ్రీ కరెంట్ పెట్టిండు. ఈయనకు శాతగాని ముఖ్యమంత్రి దద్దమ్మ, ఓ రేవంత్ రెడ్డి అని ఒక దద్దమ్మ వేస్ట్ ముఖ్యమంత్రి. మేడం చెప్పండి, మిమ్మల్ని పోలీసులు ఏమైనా ఏమి ఇబ్బంది పెడతలేరు. ఎంత ఇబ్బంది పెట్టినా మేము పడడానికి రెడీగా ఉన్నాం. మా సార్ కోసం ఏమైనా పర్వాలేదు. సో మొన్న హరీష్ రావు గారు విచారణ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది కార్యకర్తలు, చాలా మంది కాంగ్రెస్ నేతలు తన పైన కామెంట్ చేయడం జరిగింది. దానిపైన అంటే వాళ్ళకేం పని లేదు, ఏం చేస్తలేరు కాబట్టి ఎప్పుడు వాళ్ళకి అదే పనులు, ఏది ఇబ్బంది పెట్టడం తప్ప ఏం పని చేయడం లేదు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము వచ్చేది మా పార్టీ, మా తెలంగాణ, మా కేసీఆర్. రేవంత్ రెడ్డి ఎన్ని చేసినా మాకు ఏమీ లేదు, ఒక ఎంట్రికతో సమానం. ఆయన ఎన్ని చేసినా మాకు ఇబ్బంది లేదు. వచ్చేది మా తెలంగాణ పార్టీ, మా కేసీఆర్. ఆయన కోసం మేము ఏమైనా చేస్తాం. వచ్చే ఎలక్షన్ లో ఎవరు వస్తారంటారు? వచ్చే ఎలక్షన్ లో ఎవరు వస్తారంటారు? ఇంకెవరు? మా బాబూజీ కేసీఆర్ గారు. ఆయన తప్ప ఇంకెవరు రారు. సమాప్తం, క్లోజ్ అయిపోతుంది. ఇంతకు రెడ్డి 18 నెలలు 19 నెలలు అవుతుంది. ఆయన చేసింది ఏం లేదు, ప్రజలకు చేసింది ఏం లేదు. అన్ని బూటకాలు. ఆ దేవుళ్ళ మీద ఈ దేవుళ్ళ ఓట్లు పెడతాడు తప్పితే ఏమి లేదు. ప్రజలను మభ్య పెడుతున్నాడు, ఏ పనులు చేయట్లేదు. ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తా అని అన్ని వాగ్దానాలు చేస్తాడు. అన్ని సమాప్తం. ఆయన ఢిల్లీకి పోవడం తప్ప ఏమి లేదు. ఎప్పుడు ఢిల్లీ అనుకుంటుంటాడు. ఏ చిన్న సమస్య వచ్చినా ఢిల్లీ. మాకు పరిష్కారం చేయాలంటే ఇక్కడ మాకు కేసీఆర్ ఉండాలి. తెలంగాణ ఉండాలంటే మాకు కేసీఆర్ సారే ఉండాలి. మేము మంచిగా ఉండాలి. మేము తెలంగాణ ప్రజలు ఇబ్బంది లేకుండా బతకాలంటే మాకు కేసీఆర్ సార్ కావాలి. ఆయన కోసం మేము ప్రాణాలైనా వదులుకుంటాం. మాకు మా బాపూజీ ఉండాలని మేము దేనికైనా రెడీ, దేనికైనా సిద్ధం. మాకు రేవంత్ రెడ్డి సార్ వద్దు. ఈయన పాలన మాత్రం మాకు ఇప్పటికే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మా బాపూజీ మాకు కావాలి. అందుకే మేము దేనికైనా రెడీగా ఉంటున్నాం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు అయితే దాంట్లో చాలా కోట్ల వరకు స్కామ్ చేసి నాణ్యత లేని కట్టడం కట్టాలని చెప్పి అంటున్నారు కదా, దానికి ఏం చెప్తారు? భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా చాలా ప్రాజెక్టు నిర్మించారు, చాలా రోడ్లు వేసారు, అన్ని చేశారు. ఏవైనా టెండర్ ప్రాతిపదికన చేస్తారు. ఒక రాజశేఖర్ రెడ్డి టెండర్ లేకుండా నామినేటెడ్ సిస్టమ్ మీద ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చి అర్హత ఉన్న కొన్ని కంపెనీస్ సెలెక్ట్ చేసి వాళ్ళకి అలాట్ చేసారు. అంటే అర్హతలు ఏం చేసిందంటే ముందే చెప్పి నాకు ఇవి ఉన్నాయని చెప్పి పెట్టించుకొని మొబిలైజేషన్ అడ్వాంటేజ్ 10% మొబిలైజేషన్ అడ్వాంటేజ్ పర్సెంటేజ్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. దాని అర్థం అందరికీ తెలుసు. 10% అడ్వాన్స్ ఇచ్చినామంటే పేరు వాళ్ళ వెహికల్స్, వాహనాలు అన్ని ఏర్పాటు చేసుకున్నాను కానీ ఇచ్చినామన్నాడు. కానీ దాంట్లో అంటే పర్సెంటేజ్లు రేపు ఉండనో నా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ముఖ్యమంత్రిని మార్చారో ఎన్నెందుకు ముందే పర్సెంట్ తీసుకొచ్చని రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టినట్టు మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇవాళ కేసీఆర్ కాళేశ్వరం కట్టింది. మనం ఎవరు ఏం ప్రాజెక్ట్ కట్టినా, చిన్న రోడ్ వేసినా, చిన్న ఆఫీస్ కట్టినా పర్సెంటేజ్లకే చేస్తారనే ప్రచారం చేస్తే టెండర్ పెడతారు. నాణ్యత పరీక్షలకు ఇంజనీరింగ్ కింది నుంచి పైదాకా ఉంటుంది. ఒకవేళ ఏం జరిగితే నాణ్యత కనుక తక్కువ ఉండి చేస్తే మరి అది ఇసుకలో కట్టడం వల్ల నాణ్యత లోపమా? మరి ఇసుక కదులుతుంది కాబట్టి జరగవచ్చు. దాన్ని ఒక 3 పిల్లర్లు కాళేశ్వరం సాగునీటిలోకి పోయి వచ్చి తెలంగాణ సాధించి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రమాగా అన్ని రంగాల్లో చేసిన కేసీఆర్ నాయకత్వాన్ని
కొంత రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకటనలు, రాహుల్ గాంధీ చెప్పిన ప్రకటనలు నమ్మి ఇంకా మేము ఎకనామికల్ డెవలప్ అవుతామన్న ప్రజలు ఓటేసి ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలకు కేసీఆర్ పోగొట్టుకోవడం జరిగింది. ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, అయ్యో మేము తప్పు చేశాము, ఇవాళ రాష్ట్రం గురించి మాట్లాడే, రాష్ట్రం గురించి కొట్లాడిండు, రాష్ట్రం గురించి పైకి తీసుకొస్తున్నాడు, ఇతన్ని కాదని ఇచ్చినప్పుడు మేము నష్టపోయామని ఇలా ప్రజల్లో ఉంది. దీన్ని మార్చడం కోసం, దీనికోసం రేపు వచ్చే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎంతసేపు అవినీతి ఆరోపణ అంటే చిన్న రోడ్డు పోసిన మాట, ఒక ఊళ్ళో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినా అవినీతి జరగవచ్చు. అంటే ఇది ప్రధానం కాదు, అనవసరమైన ఆరోపణలే. ఇలాంటి ఆరోపణలు చేసి రేవంత్ రెడ్డి పబ్బం గడుపుదామని చూస్తున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి సెంట్రల్ ఏముందో మా కాంగ్రెస్ పార్టీ తెలుసు. ఇవాళ కనుక ఎన్నికలు పెడితే 119 సీట్లకు 100 సీట్ల పైన వచ్చే అవకాశం ఉంది. సో ఇది బీఆర్కే భవన్ దగ్గర సిచ్యువేషన్ ఇలా ఉంది. అయితే కేసీఆర్ గారు విచారణ అయిపోయిన తర్వాత మరి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడతారా లేదంటే ఏమన్నా మాట్లాడతారా అని అయితే వేచి చూడాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ అధినేతలు అవ్వచ్చు, లేదంటే నేతలు అందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ చేరుకొని పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. అలాగే ఇక్కడ పోలీస్ వాహనాలు కూడా చాలా వరకు పోలీస్ వాహనాలు వచ్చాయి. మీరు ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు, మనకు దాదాపుగా కొన్ని వందల్లో పోలీసులు అయితే ఉన్నారు. అలాగే మీడియా కూడా నేషనల్ మీడియా నుంచి వెళ్ళి మనకు లోకల్ మీడియా వరకు అయితే అంతా కూడా ఇక్కడ కవర్ చేస్తుంది. సో కెమెరామెన్ వినయ్తో కిరణ్ సైనింగ్ ఆఫ్.